హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 9, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రశ్న వచ్చేసి, ఇటీవల విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్కి సంబంధించి మనందరికీ తెలుసు, మార్చి 28, 2025 రోజున ఒక తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.7 తీవ్రతతో ప్రభావిత దేశాలుగా మయన్మార్, థాయిలాండ్, ఈ 2 దేశాలను చూసాము. ప్రభావిత దేశాలుగా మయన్మార్, థాయిలాండ్. అందులో మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ బ్రహ్మ. ప్రశ్న వచ్చేసేసి, ఇటీవల మార్చ్ 2025లో తీవ్ర భూకంప ప్రభావిత దేశమైన మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అని అడిగాను. సింపుల్ క్వశ్చన్, ఆపరేషన్ బ్రహ్మ. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు రానున్న పోటీ పరీక్షల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో వివిధ దేశాలకు సాయం అందించడంలో భారతదేశం ముందుంటుంది, పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎక్కడ ఏ దేశానికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనం సహాయక చర్యలు చేపడతా ఉంటాము. ఇది సర్వసాధారణంగా వార్తాపత్రికలో చూస్తూ ఉంటాం. దాంతోపాటు వివిధ దేశాల్లో వివిధ పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన భారతదేశానికి తీసుకురావడానికి, స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా కొన్ని ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ని కూడా ప్రారంభిస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం. అలాంటి ఆపరేషన్సే కానివ్వండి, సహాయక చర్యల్లో భాగంగా ప్రారంభించిన ఆపరేషన్సే కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ టాపిక్ ఆపరేషన్ బ్రహ్మ గురించి మీకు నేను మార్చ్ 30, 2025 రోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదనంగా 2015 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆపరేషన్ బ్రహ్మ వరకు పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంట్గా నేను చూశానో ఆపరేషన్స్ని, వాటన్నిటి యొక్క లిస్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మార్చ్ 30, 2025 వీడియో చూడండి, ఇది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను చెప్పే టాపిక్స్ ఉంటాయి కదా, ప్రతిరోజు కూడా చాలా టాపిక్స్ ఇస్తున్నాను. హై స్టాండర్డ్, హై క్వాలిటీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు చూపించే స్లైడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో వాటిని PDF రూపంలో కూడా డైలీ CA కోర్సులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్స్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే వందలాది మంది అభ్యర్థులు కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఇంకెవరైనా ఈ కోర్స్ పొందాలనుకుంటే ఈరోజు లేదా రేపటి రోజున పొందండి, ఎందుకంటే ఆఫర్ పీరియడ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. సో మీకు ఆ PDFs ఏవైతే ఉంటాయో ప్రతిరోజు నేను చెప్పే క్లాసెస్ని చూసిన తర్వాత నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో ఆ PDFని 1, 2 లేదా 3 సార్లు ఎగ్జామినేషన్కి వెళ్ళే వరకు కూడా రివిజన్ చేస్తూ ఉండండి. మనం ఎంత చదివామో గుర్తుందా లేదా తెలుసుకోవడానికి ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. మీకు డైలీ CA కోర్సులో టెస్ట్లను కూడా ఇస్తున్నాను, కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో టెస్ట్లను కూడా రాయండి, ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ని లింక్ చేసిన తర్వాత ఇక్కడ టాపిక్ ఏంటో చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆర్టికల్ 111 గురించి, ఆర్టికల్ 200 గురించి, ఆర్టికల్ 201 గురించి తరచు మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. వీటికి తోడుగా ఈరోజు మరొకసారి ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్టుకి సంబంధించి వార్తల్లోకి రావడం జరిగింది. ఫస్ట్ ఈ ఆర్టికల్స్ ఏంటో చూసి, బేసిక్స్ చూసి ఈ టాపిక్కి లింక్ చేద్దాము. ఆర్టికల్ 111 ఏం చెప్తుంది? ఏదైనా ఒక బిల్లు, ఏదైనా ఒక తీర్మానం పార్లమెంటు దృష్టికి వచ్చిన తర్వాత, పార్లమెంట్లో మనం బైకామరలిజంని చూస్తున్నాం కదా. బైకామరల్స్ అంటే 2 హౌజెస్ ఉన్నాయి కదా, లోక్సభ, రాజ్యసభ. ఇరు సభల్లో కూడా ఆమోదం
తెలపబడిన తర్వాత, ఇరు సభలు ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు అనేది రాష్ట్రపతి వద్దకు వస్తుంది. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఆ బిల్లు చట్టరూపం దాలుస్తుంది. రీసెంట్గా మనం వక్ఫ్కి సంబంధించి కూడా చూసాము. ఏప్రిల్ 5 రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వక్ఫ్ బిల్ ఏదైతే ఉంటుందో ఇరు సభలు ఆమోదించిన వక్ఫ్ బిల్లు పైన సంతకం చేశారు, ఆమోదించారు. ఆర్టికల్ 111 ఏ బిల్ బికమ్స్ యాక్ట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 200. ఇది దేనికి సంబంధించిన ఒక రాష్ట్రానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే గవర్నర్ అధికారాల్లో భాగంగా కామన్గా దేశమంతా అమలయ్యే చట్టాలు ఏవైతే ఉంటాయో పార్లమెంట్లో మనం బిల్లుల రూపంలో చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము చట్టాలను తీసుకురావాలనుకుంటే బిల్లులను ఎందులో ప్రవేశపెడుతుంది? రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. మరి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పూర్తయిన తర్వాత ఆ బిల్లు అనేది ఎక్కడికి రావాలి? రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు కదా, రాజ్యాంగబద్ధ పదవి. గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత గవర్నర్ ఆమోదించారనుకోండి చట్ట రూపంలోకి వస్తుంది. గవర్నర్ కనుక ఆమోదించలేదనుకోండి చట్ట రూపంలోకి రాదు. ఎస్ ఆర్ నో ఏదైనా చెప్పొచ్చు. ఓకేనా? ఈ ఆర్టికల్ గురించి తెలుసు. ఇక ఆర్టికల్ 201 గురించి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో మనకు ఆర్టికల్ 201 గురించి డిస్కస్ చేశాము. ఉత్తరాఖండ్ భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్దకు వచ్చింది కదా, గవర్నరు ఆ బిల్లుని రాష్ట్రపతి గారికి పంపించారు. ఆర్టికల్ 201 ఆధారంగా రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత చట్టమైంది. కొన్ని బిల్లులు గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపైన రాష్ట్రంలో చట్టాలు చేయాలనుకున్నప్పుడు కానివ్వండి అలాంటి బిల్లులు. ఓకేనా? సో ఈ 3 కూడా మీకు ఐడియా వచ్చేసేసింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే కంప్లీట్ జస్టిస్. ఈ పదం గుర్తుంచుకోండి సరిపోతుంది. కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం. ఇది ఎవరికి సంబంధించింది? ఆర్టికల్ 142 అంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి సంబంధించింది. నిన్నటి రోజున ఏప్రిల్ 8, 2025 రోజున సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ని, ఈ అధికారాన్ని వాడుకోవడం జరిగింది కంప్లీట్ జస్టిస్ ఇవ్వడానికి. ఏంటి ఇక్కడ కంటెక్స్ట్ చెప్తాను, ఎందుకు ఈ ఆర్టికల్ చెప్పాను చెప్తాను. కామన్గా మనకు రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు విన్నాము గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, ప్రభుత్వానికి గవర్నర్ వ్యవస్థకు మధ్య వివాదాలను చూసాము. గతంలో తెలంగాణ ఉండే, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థకు సంబంధించి, వెస్ట్ బెంగాల్లో అదే ఇష్యూ ఉండే, కేరళలో అదే ఇష్యూ ఉండే, తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాము. తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిఎంకే అధికారంలో ఉంది. ఇక గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా చాలా కాంట్రవర్సీస్ తమిళనాడు విషయంలో చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మన ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఏర్పాటవుతుంది? ప్రజల నిర్ణయం మేరకే ఏర్పాటవుతుంది. సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఎన్నికలుగా చూస్తాము. అలా జనరల్ ఎలక్షన్స్లో ఎవరైతే గెలుపొందుతారో, ప్రజా ఆమోదం పొందుతారో వారే కదా అధికారంలో కొనసాగుతారు. మరి ఆ ప్రభుత్వము చట్టసభ అంటే అసెంబ్లీలో రాష్ట్ర పరిపాలనలో భాగంగా వివిధ చట్టాలను తీసుకురావాలనుకున్నప్పుడు బిల్లుల రూపంలో ప్రవేశపెడతారు. ఫస్టే బిల్లు రూపంలో వస్తుంది, తర్వాత ఆ బిల్లు చట్టంగా మనం చూస్తూ ఉంటాము. మరి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎక్కడికి పంపిస్తారు? గవర్నర్కి పంపిస్తారు. ఇదే ప్రొసీజర్ ఎక్కడైనా కూడా. రాష్ట్రంలో ప్రభుత్వము ఏవైతే అంశాలను తీసుకురావాలి, ఏ చట్టాలు అయితే తీసుకురావాలనుకుంటున్నారో, మనకు చట్టానికి పూర్వదశ ఏంటి? బిల్లు కదా. బిల్లును సభలో ఆమోదించిన తర్వాత సభ ఆమోదం పొందిన బిల్లులు ఏవైతే ఉంటాయో గవర్నర్ వద్దకి వస్తాయి. గవర్నరు ఆర్టికల్ 200 ఆధారంగా ఆమోదించారనుకోండి చట్ట రూపంలోకి వస్తుంది, లేదంటే రాదు. ఇలాంటివి చూస్తున్నాం. కానీ ఇక్కడ తమిళనాడు విషయంలో జరుగుతుంది ఏంటంటే సుదీర్ఘకాలము ఆ బిల్లులకు ఆమోదం తెలపకుండా, నో అని చెప్పకుండా పెండింగ్లో పెడుతున్నారు. ఇప్పటికీ 10 దాటిపోయింది ఆ బిల్లుల సంఖ్య. సో అలా పెండింగ్లో పెట్టడం అనేది ప్రభుత్వం అనేది ఆలోచించింది, ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి పరిపాలనలో భాగంగా మేము ఎన్నెన్నో అంశాలు తీసుకురావాలనుకుంటున్నాం, రాష్ట్ర పరిపాలనలో భాగంగా ఉద్దేశించిన చట్టాలను తీసుకురావాలనుకుంటున్నాము, వాటి విషయంలో గవర్నర్ గారు కాలడ్డు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ
తలుపు తట్టింది. సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. కొన్ని సందర్భాలు కూడా ఏమైందంటే కొన్ని బిల్లులు గవర్నర్కి పంపిన తర్వాత గవర్నర్ పెండింగ్లో పెట్టడం వల్ల సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్నాయని గవర్నమెంట్ మళ్ళీ ఏం ఆలోచించింది, ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే మళ్ళీ అవే అంశాలను బిల్లు రూపంలో ప్రవేశపెట్టి మళ్ళీ ఆమోదించి మళ్ళీ కూడా గవర్నర్కి పంపించారు. అప్పుడు కూడా మళ్ళీ పెండింగ్లో పెట్టాం. ఇక్కడ గవర్నర్ ఏం చేస్తున్నారు, ఎటువంటి విషయం చెప్పకుండా కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి గారికి కూడా పంపిస్తున్నారు. ఇలా జరిగింది. సో ఈ ఇష్యూలో దాదాపు 12 బిల్లులు అలాగే ఉండిపోయాయి. ఈ సందర్భంగా రీసెంట్గా తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిన్నటి రోజు ఏం చెప్పారంటే సంచలన తీర్పు. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి సంచలన తీర్పు మొదటిసారి అని చెప్పవచ్చు. గవర్నర్ ఆమోదిస్తేనే కదా బిల్లు చట్టంగా మారుతుంది. గవర్నర్ ఆమోదించట్లేరు. మరి పరిపాలన అనేది సజావుగా లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అవసరాలు, ప్రజా పరిపాలనలో భాగంగా చట్టాలు అనేవి కీలకం. మరి ఆ చట్టాలు రావడంలో గవర్నర్ అడ్డుకుంటున్నారు. గవర్నర్ తన పదవి అనేది ప్రజా సంక్షేమం కోసం కాకుండా తన సొంత నిర్ణయాలపై తీసుకుంటున్నారని వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 142 ఆధారంగా గవర్నర్ వద్ద ఏవైతే బిల్లులు చేరాయో వాటన్నిటిని కూడా మేము ఆమోదిస్తున్నాం, ఇక అవి చట్టంలోకి వస్తాయని చెప్పేసి కామన్ ఏమవ్వాలి, బిల్లుని గవర్నర్ ఆమోదించాలి రాష్ట్రానికి సంబంధించి అయితే, పార్లమెంట్కి సంబంధించిన అయితే రాష్ట్రపతి ఆమోదించాలి చట్ట రూపంలోకి రావాలంటే. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు బిల్లులను ఆమోదించింది అకార్డింగ్ టు ఆర్టికల్ 142. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇలా చదివినప్పుడు కరెంట్ పాలిటీలో భాగంగా ఆర్టికల్స్ని లింక్ చేస్తూ చదివితే మనకు బాగుంటుంది. ఓకేనా. మీకు ఇండియన్ పాలిటీ కోర్స్ నేను ఏదైతే తీసుకొచ్చానో మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ కరెంట్ పాలిటీతో కూడుకొని ఇండియన్ పాలిటీ అనేది మీకు అందిస్తున్నాను. ఆ కంప్లీట్ మీకు చెప్పిన లెసన్స్ అన్నీ చూడండి. ఇక మీకు పాలిటీలో ప్రతి టాపిక్ పైన కూడా ఒక అవగాహన, ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి గారు పంపిన 10 రాష్ట్ర బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి వాటికి తక్షణ అనుమతి ఇచ్చింది. బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గవర్నర్కు వీటో అధికారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక బిల్లును ఆమోదించకపోతే స్వతంత్రంగా తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉంది, కానీ పెండింగ్లో ఉంచే అధికారం లేదు. ఇవి వ్యక్తీకరించారు. 2020 నుంచి 2023 మధ్య 12 బిల్లులు గవర్నర్కి పంపిన తర్వాత వాటిలో 2 రాష్ట్రపతికి పంపగా 10 బిల్లులు ఆయన వద్దే నిలిచిపోయాయి. తిరిగి రాష్ట్ర శాసనసభ 10 బిల్లులను మళ్ళీ ఆమోదించి పంపగా వాటిని సుప్రీంకోర్టు నేరుగా ఆమోదించింది అకార్డింగ్ టు ఆర్టికల్ 142. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇవన్నీ కూడా మీకు ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తున్నాను. మీకు ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అందులో ఇదంతా కూడా నేను ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదంతా కూడా మీకు అర్థమైంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైంది, ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అండ్ వీటో అధికారం అంటే ఏంటి, ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, ఎట్ ద సేమ్ టైం తమిళనాడు సీఎం ఎవరు అండ్ తమిళనాడు గవర్నర్ ఎవరు. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ మనం చూసాము ఏప్రిల్ 9, 2025 ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల ప్రకటన. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు అంటాము. మరి అటువంటి ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు మానిటరీ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్ల ప్రకటన చేసింది. అందులో మళ్ళీ 0.25. సో 0.25 సింపుల్గా చెప్పాలంటే 6.25 నుండి 6కి రెపో రేటుని తగ్గించడం జరిగింది. ఇక్కడ మనకు కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కొన్ని ఉంటాయి మానిటరీ పాలసీలో భాగంగా ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ ఇలాంటివి ఉంటాయి. ఇవి కీ టర్మినాలజీ. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ని చూసి, ద్రవ్యోల్బణాన్ని చూసి ఈ రేట్లు ఏవైతే ఉంటాయో ఆ పర్సంటేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రకటిస్తూ ఉంటుంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గుడ్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు అది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే చట్టబద్ధ నిల్వల నిష్పత్తి అంటాం, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాము. ఒక కమర్షియల్ బ్యాంకు తన వద్ద ఉంచుకోవాల్సింది. ఈ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారు, ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు ఆర్బీఐ గైడ్లైన్స్. మరి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, బ్యాంకులు కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి.
ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్. ఇలాంటివి. ఇక రెపో రేట్, సింపుల్గా ఇది ఇంపార్టెంట్, దీని గురించే మనం చూస్తూ ఉంటాము. రెపో రేట్ అంటే ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్. వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఏదైతే ఉంటుందో నిర్ణయించడం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ ఎవరన్నాను? ఆర్బీఐ అన్నాను. బ్యాంకులకే బ్యాంకు. కామన్గా మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి బ్యాంక్కి వెళ్తాం, లోన్ తీసుకుంటాము. మరి లోన్ తీసుకున్న దానికి మనం ఏం చేస్తాము? ఇంట్రెస్ట్ చెల్లిస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే మరి బ్యాంకులకు డబ్బులు కావాలి, బ్యాంకులకు అవసరం ఉందంటే ఎక్కడికి వెళ్తారు? బ్యాంకులకే బ్యాంక్ ఎవరు? ఆర్బీఐ దగ్గరికి వెళ్తారు. మరి ఆర్బీఐ దగ్గర నుండి పొందిన మొత్తం ఉంటుంది కదా, ఆ పొందినందుకు బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించాలి కదా, ఆ పర్సెంటేజ్, ఆ వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటాము. రివర్స్ రెపో రేట్ అంటే సింప్లీ రివర్స్. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకుల నుండి పొందుతుంది డబ్బులు, నగదుని. అందుకోసం ఆర్బీఐ తీసుకుంటుంది కాబట్టి ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాము. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు గ్రూప్ 2లో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు రెపో రేట్ అనేది మనము చూడాల్సి ఉంటుంది. సో ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరొకసారి తగ్గించింది మరొకసారి. గత ఫిబ్రవరిలో తగ్గించింది, ఇప్పుడు 2 నెలలకు ఒకసారి చూస్తూ ఉంటాము ఈ మీటింగ్. రెపో రేట్ను 0.25% అంటే 25 బేసిస్ పాయింట్స్ 6.25% నుండి 6%కి తగ్గించారు. ఇది ఈ సంవత్సరంలో వరుసగా రెండోసారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు బుధవారం అంటే ఈరోజు మార్నింగ్ చూసాం, ఏప్రిల్ 9th, ద్రవ్య పరపతి విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిర్ణయాలను ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి, గత ఫిబ్రవరిలో కూడా 0.25% తగ్గడం అనేది చూసాము. సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా వచ్చిన తర్వాత అప్పుడు 0.25% తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ 0.25% తగ్గించారు. ఓకేనా? ఇవన్నీ పర్సెంటేజ్లో చూడాలి. ఉదాహరణకు ఎస్ఎల్ఆర్ 20% అన్నాం అనుకోండి, కమర్షియల్ బ్యాంకులు 20% వారి దగ్గర ఉంచుకోవాలి, అలా ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా కాన్సెప్ట్ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సిన అంశాలు. సో ఆర్బీఐ స్థాపన వచ్చేసి 1935, ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. 2024 ఇయర్ ఎండ్లో శక్తికాంత దాస్ గారి స్థానంలో పదవిని స్వీకరించారు. రెపో రేటు వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే తాత్కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు, ఇది ఇంపార్టెంట్. బేసిస్ పాయింట్స్, 1 బేసిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0.01%, 25 బేసిస్ పాయింట్ అంటే 0.25%. ఇక మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉంటుందో ద్రవ్య పరపతి నిర్ణయాలు తీసుకునే ఆర్బీఐ కమిటీ 6 సభ్యులతో ఏర్పాటై ఉంటుంది, 6 members. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ సంబంధించి ఇంకొక టాపిక్. తరచూ వార్తలు నిలిచే అంశం ఏంటంటే ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అని చెప్పేసి, జీడిపి వృద్ధి రేటు అంచనాలు అని చెప్పేసి ఇటీవల కాలంలో తరచూ చూస్తాం. అందుకంటే ఇంపార్టెంట్, మీకు ఒక క్వశ్చన్ రూపంలో కూడా అడిగాను రీసెంట్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఆర్థిక సర్వే, ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే ఏదైతే ఉంటుందో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026 ఇయర్లో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎంతలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ప్రెడిక్ట్ చేస్తుంది అంటే 6.3 to 6.8 అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చారు చాలామంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యి అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఎందుకు పర్సెంటేజ్గా చూస్తామంటే మనం కంపారిటివ్గా చూస్తాము, కరెంట్ ప్రైజెస్లో కానివ్వండి, కాన్స్టెంట్ ప్రైజెస్లో కానివ్వండి చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. ఇప్పుడు జపాన్కు చెందిన ఒక రేటింగ్ ఏజెన్సీ, నోమురా అనే ఒక రేటింగ్ ఏజెన్సీ 2025 సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి 5.9%కి తగ్గుదల నమోదు చేస్తుందని ఇచ్చారు. జపాన్కు చెందిన నోమురా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రేటింగ్ ఏజెన్సీ 2020లో భారత జీడిపి వృద్ధి రేటు అంచనాను 6% గతంలో అంచనా వేశారు, దాన్ని 5.9%కి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. 2024లో వృద్ధి రేటు 6.7%గా నమోదవుతుందని అప్పట్లోనే చెప్పారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఎందుకు రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక రానున్న 2026లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 7%గా ఉంటుందని అంచనా వేశారు. ఇంకోటి గుర్తుంచుకోండి, స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్, ఆల్వేస్ చేంజెస్. అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఏవైతే ఉంటే ఎప్పుడూ తటస్థంగా స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి.
కాబట్టి ఆ మారిన ప్రతిసారి కూడా మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఈ నొమరా మరొక రిపోర్ట్ ఇచ్చేసేసి ఇంకొక నెలలోనే సో మళ్ళీ కొంత శాతం తగ్గించడము పెంచడం కూడా చేయవచ్చు, చెప్పలేము పరిస్థితుల ఆధారంగా. ఓకేనా, సో నొమురాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 1 కోటి బేళ్ల పత్తి సేకరణ, బేల్స్ అంటాం కామన్గా పత్తిని కలెక్ట్ చేసడం. ఇప్పుడు అదే మనము చమురుకు సంబంధించి అయితే బ్యారెల్స్ అంటాము. బేల్ ఈజ్ డిఫరెంట్, బ్యారెల్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రమాణాలు కూడా మనం కొన్ని సందర్భాల్లో చూడాలి. మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారం అని చెప్పేసి చెప్తున్నాను కదా, అక్కడ ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నాను నేను. ప్రతిరోజు మీరు క్లాసెస్ చూస్తున్నారు, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒక్కరోజు మిస్ అయితే ఎంత కంటెంట్ మిస్ అవుతారో మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రతిరోజు వీడియోస్ చూడండి, నేను ఇచ్చే పీడిఎఫ్స్ని చదవండి. ఇక మోర్ ఎనఫ్ కరెంట్ అఫైర్స్ని ఏదో ఒక సబ్జెక్టు 20 మార్కులు 30 మార్కులు వస్తాయి చదువుతాయని కాదు. కరెంట్ అఫైర్స్ ఆధారంగానే జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి ఎకానమీ సంబంధించిన అప్డేట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇక్కడ కాటన్కి సంబంధించి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పత్తి సేకరణకు సంబంధించి లేదా పత్తికి సంబంధించి కీలకమైనది. 2024-25 ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయింది కదా, సో మార్చ్ 31 వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంఎస్పిపై మినిమం సపోర్ట్ ప్రైస్పై 100 లక్షల బేల్ అంటే 1 కోటి బేళ్ల పత్తిని సేకరించిందంట. భారతదేశంలో పత్తి సేకరణ 1 కోటి బేళ్ల సేకరణ అని అంట. ఓకేనా, ఇందులో తెలంగాణ 40 లక్షల బేళ్లతో అగ్రస్థానంలో నిలిచిందంట. రాష్ట్రాల వారీగా కొనుగోలు స్థితి ఎలా ఉందంటే ఎంఎస్పిపై పత్తి కొనుగోలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఇది ఇంపార్టెంట్, తెలంగాణ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో రాష్ట్రీయ అంశాలను డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఏపీకి సంబంధించిన న్యూస్ ఉంటే ఏపీ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, తెలంగాణకు సంబంధించిన న్యూస్ ఉంటే తెలంగాణ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, 2 రాష్ట్రాల సమాచారం అదే రోజు వార్తలు ఉంటే అదే రోజు డిస్కస్ చేస్తున్నాం. సో న్యూస్ని మనం క్రియేట్ చేయలేము. తెలంగాణకు సంబంధించి ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు, ఏపీకి సంబంధించి ఒక రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. న్యూస్ ఉంది, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఖచ్చితంగానే కవర్ చేస్తాను, నో నీడ్ టు వర్రీ. ఓకేనా, సో ఇక్కడ పత్తి సేకరణ విషయంలో ఏ రాష్ట్రం టాప్ అంట తెలంగాణ నుండి దాదాపు 40 లక్షల బేలను సేకరించింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర, గుజరాత్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే ప్రశ్న అడిగితే టాప్ 3 స్టేట్స్ ఏంటంటే అనుకోండి, అప్పుడు మహారాష్ట్ర అనే అనుకుంటాం మీరు. ఎందుకంటే మహారాష్ట్ర అంటే బ్లాక్ సాయిల్, అక్కడ పత్తి కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మీరు చదివే ఉంటారు ఏదో ఒక పుస్తకంలో. కానీ ఈ ఆర్థిక సంవత్సరం అంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లు ఇలాంటివి అడుగుతారు. ఓకేనా, ఇక కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదే సంస్థ భారతదేశంలో కాటన్కి సంబంధించి కలెక్టింగ్ ఏజెన్సీ. సో 1970లో ఏర్పాటైంది, నవీ ముంబై ప్రధాన కేంద్రం. సో కొన్ని ప్రముఖ సంస్థలు ఏవైతే ఉంటాయి వాటి ప్రధాన కేంద్రాలపైన కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే రైతులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా, పంట కాలానికి ముందు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటిస్తారు. మీరు ఈ సంవత్సరం పత్తి వేస్తే మినిమం ఇంత ప్రైస్ అయితే మీకు చెల్లిస్తామని చెప్పేసి ప్రకటించేది, వాడుక భాషలో చెప్తున్నాను. ఓకేనా. ఇక పత్తి ఖరీఫ్ పంట, భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక చైనా ఎప్పుడు కూడా ఫస్ట్లో ఉంటుంది. తెలంగాణ వచ్చేసి పత్తి సాగుకు దేశంలో ప్రముఖ రాష్ట్రము, ప్రధానంగా వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించి ఉంది. బేల్ అంటే ఏంటి? 1 బేల్ ఈజ్ ఈక్వల్ సుమారు 170 కిలోల పత్తి అంట. 1 బేల్ ఈజ్ ఈక్వల్ ఎన్ని బేల్లో మరి ఇక్కడ చూడండి, 1 కోటి బేల్స్ అంట. ఇక నెక్స్ట్ భారతదేశము వివిధ అంతర్జాతీయ సంస్థలకు కానివ్వండి, వివిధ కమిటీలకు కానివ్వండి, ఎంపికైనా వాటి గురించి మనం చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఆర్గనైజేషన్స్ విషయంలో కానివ్వండి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి అనుబంధంగా పనిచేసే ఇసార్కి భారతదేశం 2025-27 కాలానికి గాను ఎన్నికవ్వడం జరిగింది. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇసార్కి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి అనుబంధంగా ఉండేది. ఓకేనా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. ఓకేనా, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన గుర్తుంచుకోండి. లేదంటే ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అని ఒకటే. ఇక్కడేమో సింపుల్గా చెప్పాను, ఇక్కడేమో ఫుల్ ఫామ్గా చెప్పాను. ఇంటర్ గవర్నమెంటల్ అంటే ప్రభుత్వాలకి సంబంధించి అన్నట్టు. భారతదేశం 2025-27 కాలానికి ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఇసార్కు ఎన్నికవ్వడం జరిగింది. ఇసార్ అనేది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ పరిధిలో పనిచేసే వేదికగా ప్రపంచ ఆర్థిక గణాంక నివేదికల ప్రమాణాలను అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ చూడండి, అకౌంటింగ్ రిపోర్ట్కి సంబంధించి.
ఓకేనా? ఈ ఎన్నిక ద్వారా భారతదేశ ప్రాముఖ్యత, పారదర్శకత, బాధ్యత, పద్ధతులు, కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలు ఉన్న విశ్వసనీయత స్పష్టమవుతుంది. ఓకేనా? సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఈసారి ఐక్యరాజ్యసమితికి సంబంధించి UNCTAD పరిధిలో నిపుణుల వర్కింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నివేదికల ప్రమాణాల మెరుగుదల కోసం ఏర్పాటవుతుంది ఇది. ఓకేనా? ఇక UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ జెనీవా కేంద్రంగా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. 1964లో ఏర్పాటైంది. అంతర్జాతీయ సంస్థలపైన క్వశ్చన్స్ వస్తాయి. ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ఎలా అడుగుతారంటే క్రింద ఇవ్వబడిన అంతర్జాతీయ సంస్థలను వాటి ఏర్పాటు ఆధారంగా గుర్తించండి అంటారు అలా. ఓకేనా? నెక్స్ట్, తరచూ వార్తలు నిలిచే అంశాల్లో ప్లేసెస్ ఇన్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా ఒక ప్రాంతము విపత్కర పరిస్థితుల్లో వార్తల్లోకి వచ్చినా లేదా వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చినా ఇంపార్టెంట్. ఇటీవల అబ్జర్వ్ చేస్తే మీకు నార్త్ వెస్ట్ ప్యాసేజ్ గురించి చూపించాను. అగ్నిపర్వతాల గురించి తరచూ మనం చూస్తూ ఉన్నాము. బ్లాక్ సీ వార్తల్లోకి వచ్చింది, లేక్ టాంగనీకా వార్తల్లోకి వచ్చింది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఫిలిప్పైన్స్ కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఒక దేశము. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఆ ప్రాంతంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇవి ఉంటాయి కదా, అంటే ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవించే ఒక ప్రాంతంగా చూడొచ్చు. సో ఫిలిప్పీన్స్లో ఒక అగ్నిపర్వతం బద్దలవడం అనేది వార్తల్లోకి వచ్చింది. మౌంట్ కన్లవన్ ఇటీవల బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. దట్టమైన పొగ అనేది ఏర్పాటైంది. ఓకేనా? ఎక్కడ ఉంది అంటారు. ఓకేనా? మీకు అగ్నిపర్వతాల గురించి కూడా లిస్ట్ అంతా కూడా 3 సార్లు చెప్పాను. లాస్ట్ 1 వీక్లో కూడా చెప్పినట్టున్నాను. లిస్ట్ దాదాపు 30 అగ్నిపర్వతాల లిస్ట్ అంతా కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోని మీకు చెప్పాను. మీకు పీడిఎఫ్లో కూడా ప్రొవైడ్ చేశాను, చూడండి. ఫిలిప్పీన్స్లోని క్రియాశీల మౌంట్ క్యాన్లన్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఓకేనా? సో ఇక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటిదంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ సూపర్లేటివ్ వచ్చేసేసి జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే మొట్టమొదటిసారి క్లైమేట్ చేంజ్ స్టేషన్ అనేది ఏర్పాటైంది. 8 ఏప్రిల్ 2025 రోజున మినిస్ట్రీ ఆఫ్ S&T శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు దీన్ని ఆవిష్కరించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో ఏర్పాటైంది క్లైమేట్ రీసెర్చ్ సెంటర్. దేశంలోనే మొట్టమొదటి క్లైమేట్ చేంజ్ స్టేషన్గా పేరొందింది. ఓకేనా? ఇక క్లైమేట్ చేంజ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంటుంది. వాతావరణ మార్పు అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ, మానవ ఉద్గారాల వల్ల, సింపుల్గా చెప్పాలంటే వాహనాల వల్ల కానివ్వండి, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి ఏవైతే ఉంటే ఎమిషన్స్ అనేవి చూస్తున్నాం కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా మన ఎర్త్ అంతా కూడా వేడెక్కిపోతుంది, వాతావరణం మారుతోంది. దీనివల్ల మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. కొన్ని దేశాలు అయితే సముద్రంలో మునిగిపోతున్నాయి. వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ కంట్రీగా తువాలు గురించి మనం గతంలో డిస్కస్ చేసాము. కొన్ని దేశాలు రాజధానిని మార్చుకుంటున్నాయి. ఇండోనేషియా లాంటి దేశం అయితే వాళ్ళ రాజధాని జకర్తాని నుసంతరాకి మార్చుకోవడం ఇలాంటివి మనం చూస్తున్నాం. ఓకేనా? సో దేశంలోని తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో నిన్నటి రోజున ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో దేశంలోని తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ అధ్యయనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. హిమాలయ ప్రాంతంలో వాతావరణ అధ్యయనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది భారతదేశం వాతావరణ శాస్త్రంలో ముందంజ వేసే అవకాశాన్ని అందిస్తుంది. ఉద్దేశం ఏంటో చూడండి. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో చూడండి, సరిపోతుంది. ఓకేనా? భారతదేశంలో IMD అంటాం కదా, మనం ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 1875లో ఏర్పాటైంది. రీసెంట్గా జనవరి మంత్లో దాని గురించి మనం ప్రత్యేకంగా చూసాము. వాతావరణ పరిశోధనల కోసం భారతదేశంలోని ప్రధాన సంస్థ. ఓకేనా? ఇక నెక్స్ట్, భయంకరమైన తోడేళ్ళు. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ చూసే ఉంటారు. చాలామంది వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటారు కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మీకు ఈ తోడేళ్ళు అనేవి ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు, భయంకరంగా. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన తోడేళ్ళు 12,500 సంవత్సరాల క్రితం, 13,000 ఏళ్ళ క్రితం, వేల ఏళ్ళ క్రితం ఉన్నటువంటి తోడేళ్ళు ప్రస్తుతం లేవు, ఎక్స్టింక్ట్, అంతరించిపోయినాయి. అటువంటి వాటిని మళ్ళీ సృష్టించారు నిన్న. ఇక్కడ వార్త అనేది వచ్చింది. ఎలాన్ మస్క్ గారు రీసెంట్గా
వీటికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్ అయింది. సో తోడేళ్ళు, ఈ తోడేళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి, పేరేంటి అని అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి, డైర్ వోల్ఫ్స్. సో చూడండి, చాలా పెద్దగా ఉంటాయి, అత్యంత భయానకం కూడా. డైర్ వోల్ఫ్స్ వాటిని సృష్టించారు. 12,500 సంవత్సరాల క్రితం భూమిపై తిరగాడిన డైర్ వోల్ఫ్లను అమెరికా శాస్త్రవేత్తలు మళ్ళీ జన్యు పరిజ్ఞానంతో జీవం పోసారంట. టెక్సాస్కు చెందిన కొలోసస్ బయోసైన్సెస్ సంస్థ ఈ పునఃసృష్టిని సాధించింది. రెముస్ పేర్లు, ఈ 2 కదా తోడేళ్ళు, రెముస్ అనే 2 డైర్ వోల్ఫ్ ఇప్పుడు 6 నెలల వయసుతో ఉన్నాయంట. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఎలాన్ మస్క్ గారు. ఓకేనా. ఇక డైర్ వోల్ఫ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యానిస్ డైరస్. ఓకేనా, అంతరించిపోయినాయి అవి. సో రీసెంట్గా మరొకసారి ఇవి వార్తల్లోకి వచ్చినాయి, వాటిని తిరిగి సృష్టించారు మరొకసారి. ఓకేనా. ఇక ఈ ఏప్రిల్ ఎండింగ్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు చేయబోతున్న ఒక పరిశోధన, ముఖ్యంగా ఎర్త్ పైన ఫారెస్ట్ కానివ్వండి వాటిపైన స్టడీ చేయడానికి ఉద్దేశించబడింది. అదేంటంటే బయోమాస్ ఉపగ్రహ మిషన్. ఎవరికి సంబంధించి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి. మనకు అంతరిక్ష పరిశోధన చేసే సంస్థలు భారత్ అనగానే, ఇండియా అనగానే ఇస్రోని చూస్తాము, జపాన్ అనగానే జాక్సాని చూస్తాము, అమెరికా అనగానే నాసా చూస్తాము, రష్యా అనగానే రాస్కాస్మోస్ చూస్తాము. అలా ఐరోపా ఖండంలో దేశాలకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో బయోమాస్ ఉపగ్రహ మిషన్ ఎవరికి సంబంధించింది అంటారు. రీసెంట్గా వీళ్ళు ఒకదానికి సేవలకు వీడ్కోలు పలికారు. ఏంటి, గాయా అని చెప్పేసి, GAIA, దాని గురించి మీకు చెప్పాను. ఓకేనా. ఉపగ్రహ మిషన్ను 2025 ఏప్రిల్ చివరిలో ప్రయోగించని ఉన్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎర్త్ ఎక్స్ప్లోరర్ శ్రేణిలో ఇది గుర్తింపు పొందింది. ఓకేనా. వేగాసి అనే రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా నుంచి ఈ ప్రయోగం అనేది జరుగుతుందంట. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ అరణ్యాలను మ్యాప్ చేయడము. సో వరల్డ్లో ఉన్న ఫారెస్ట్లు ఏవైతే ఉంటే వాటిని మ్యాపింగ్ చేయడము, వృక్ష కవచం ద్వారా నిల్వ చేయబడిన కార్బన్ మోతాదును అంచనా వేయడము, క్లైమేట్ చేంజ్ ప్రక్రియలో అడవుల పాత్రను విశ్లేషించడము. ఓకేనా. సో చూడండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ ఎర్త్ ఎక్స్ప్లోరర్ మిషన్స్ అంటే ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో భూ వ్యవస్థ వాతావరణాన్ని అధ్యయనం చేయడం కోసము ప్రత్యేకంగా రూపొందించబడిన రాకెట్. వేగాసి రాకెట్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఇక నెక్స్ట్, కేంద్ర క్యాబినెట్ 28 మార్చి రోజున ఆమోదముద్ర వేసిన ఒక మిషన్ ఏదైతే ఉంటుందో, రీసెంట్గా దానికి బడ్జెట్ కేటాయింపు. కామన్గా బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది ప్రారంభిస్తాము, అది ప్రారంభిస్తాము, ఇది చేస్తామని చెప్తారు కదా. తర్వాత వాటి విషయంలో కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదముద్ర కావాలి. ఆమోదమైన తర్వాత ఎంత నిధులను కేటాయిస్తారు, ఇలాంటివి స్టెప్ బై స్టెప్ మనం చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తి కోసము ప్రత్యేకంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అనేది 28 మార్చి రోజున ఆమోదమైంది కదా, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కదా. ఈ మిషన్ కోసము ప్రత్యేకంగా 22,919 కోట్ల రూపాయలను కేటాయించారంట. 22,919 కోట్ల రూపాయలు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీలో మనం స్వావలంబన సాధించాలి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ను నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకోసము ప్రత్యేకంగా ఇంత నిధులను కేటాయించింది. ఉద్దేశం ఏంటి, ఈ మిషన్ లేదా స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేశాన్ని ఎలక్ట్రానిక్ సరఫరా గొలుసులో ఆత్మనిర్భర్ దేశంగా తీర్చిదిద్దడము. ఓకేనా. ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారీ విషయంలో. ఓకేనా. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంత్రిగా ఎవరున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది 2020లో ప్రారంభమైంది. లక్ష్యం ఏంటంటే దేశీయ తయారీ స్వయం ఆధారితతను ప్రోత్సహించడము. ఓకేనా. చూడండి, డిజిటల్ ఇండియా ఏమో 2015లో, నేషనల్ పాలసీ అండ్ ఎలక్ట్రానిక్స్ 2019. నెక్స్ట్ అగ్నివీర్ అనేది చూసాం మనం 2022. ఆ టైంలో చాలా వివాదమే చెలరేగింది. సో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. కామన్గా షార్ట్ డిఫెన్స్ సర్వీస్, కామన్గా మనం ఏంటంటే రక్షణ రంగంలో జవాన్లను చూస్తూ ఉంటాము సుదీర్ఘ సమయం. కానీ ఈ అగ్నివీర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్ళు సర్వీస్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకు ప్రయోజనాలను ఈ రూపంలో మనం చూస్తున్నాము. సో హర్యానాలో
బీజేపీ అధికారంలో ఉంది. సైని గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసు నియామకాల్లో సో రాష్ట్ర పోలీస్ అనేది స్టేట్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. స్టేట్ లిస్ట్, రాష్ట్ర పోలీస్ అనేది స్టేట్ లిస్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్టికల్ 246 లేదా షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ లేదా మనకు జాబితాల గురించి చెప్తుంది. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారాలు, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు. సో స్టేట్ పోలీసు, స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశము కాబట్టి ఇవ్వచ్చు. గతంలో కర్ణాటక రాష్ట్రము ట్రాన్స్జెండర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో 1% రిజర్వేషన్ ఇలాంటివి చూస్తూ ఉంటాయి కదా, అలాగా. సో ఇక్కడ పోలీస్ నియామకాల్లో అగ్నివీర్స్ ఎవరైతే ఉంటారో వారికి 20% రిజర్వేషన్ని కేటాయిస్తూ హర్యానా రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి చొరవ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఒక రాష్ట్రం హర్యానా. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిపథ్ స్కీమ్ కింద సేవలో ఉన్న అగ్నివీరులకు హర్యానా పోలీస్ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్. ఈ నిర్ణయంతో దేశంలో తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇక అగ్నిపథ్ స్కీమ్ అనేది 2022లో ప్రారంభమైంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం, ఎందుకంటే ఇక్కడ అగ్నిపథ్ అనేది వార్తల్లోకి వచ్చింది కూడా దాని గురించి తెలుసుకోవాలి. మీకు పేపర్లో డైరెక్ట్ ఇంతే కవర్ అవుతుంది, కానీ నేను మీకు ప్రతి టాపిక్కి కూడా దానికి స్టాటిక్ కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్ అయితే జనరల్ స్టడీస్ కంటెంట్ ఇస్తున్నాను. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా చూడండి. మీకు అవి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ మీకు పీడిఎఫ్లు ఇస్తే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చదవండి. ఓకేనా. భారత సాయుధ దళాల్లో చాలా కాలానికి కాకుండా 4 సంవత్సరాల సర్వీస్ కోసం యువతను నియమించేందుకు రూపొందించిన కేంద్ర ప్రభుత్వ పథకము. మరి ఇందులో ఎవరైతే 4 years సర్వీస్ పూర్తవుతుందో వాళ్ళను అగ్నివీర్స్ అంటాము. ఓకేనా. ఇక హర్యానా రాష్ట్ర ఏర్పాటు తేదీ, రాజధాని చండీగఢ్, ఉమ్మడి రాజధాని హర్యానా పంజాబ్కి. ఇక నివేశక్ దీదీ అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ 2 సంస్థల మధ్య ఒప్పందం వల్ల సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఎవరికి సంబంధించి? దీదీ అంటే మహిళలకు సంబంధించి సింపుల్గా. సో April 8, 2025 నిన్నటి రోజున ఒప్పందం అనేది జరిగింది న్యూఢిల్లీ వేదికగా. ఎవరి మధ్య అంటే IEPFA అంటే ఏంటంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీకి మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి మధ్య ఒప్పందంలో భాగంగా నివేశక్ దీదీ కార్యక్రమం అనేది సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అవగాహనను పెంపొందించడం. సో ఫినాన్షియల్ అవేర్నెస్ని క్రియేట్ చేయడము. పోస్టల్ మహిళా కార్మికులను మరియు సామాజిక నాయకులను స్థానిక ఆర్థిక ఉపదేశకులుగా తయారు చేయడము. ఓకేనా. సో ఈ సంస్థ స్థాపన 2016 అండ్ IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది 2018లో ప్రారంభమైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పరిధిలో నివేశక్ దీదీ ఏదైతే ఉంటుందో మహిళల ద్వారా మహిళల కోసం రూపకల్పన చేసిన ఆర్థిక శిక్షణ కార్యక్రమం నివేశక్ దీదీ. ఓకేనా. ఇక IPPB ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్, స్కిల్ నైపుణ్యాభివృద్ధికి సంబంధించి యువతకు నైపుణ్యాభివృద్ధిని ఇవ్వడంలో భాగంగా ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మధ్య ఒక సంయుక్త ప్రాజెక్ట్. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక అంట మనం ఎవ్రీ ఇయర్ కూడా దావోస్ సమావేశం చూస్తాం కదా, దానికి సంబంధించి. సో భారతదేశంలో ఇండియా స్కిల్స్కి సంబంధించి భారత నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. ఎట్ ద సేమ్ టైం వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంలో ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్దేశం భారత యువతలో నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు పెంపొందించడం. స్కిల్స్ని ఇవ్వాలి, ఫస్ట్ యువతకు నైపుణ్యాన్ని కలుగజేయాలి. ఆ నైపుణ్యం ఉన్న యువత ఎలా అయినా బ్రతుకుతారో అందులో ఉద్దేశం. ఇండస్ట్రీ అకాడమియా భాగస్వామ్యాలు బలోపేతము, ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అభివృద్ధికి సహకరించే మోడల్స్ని అభివృద్ధి చేయడము. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ 2014. సో నైపుణ్య శిక్షణకి సంబంధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ అక్కడ ఉంటుంది. దావోస్లో ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ సమావేశాలు జరుగుతాయి కదా, చూడండి. స్కిల్ ఇండియా మిషన్ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటారు? 2015లో. లక్ష్యం వచ్చేసి 2022 నాటికి 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వాలని అప్పట్లో టార్గెట్ పెట్టారు స్టార్టింగ్లో. ఓకేనా. ఇక నెక్స్ట్ అవార్డ్స్. మన రాష్ట్రపతి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా లిస్బన్లో నిన్నటి రోజున వారు సిటీ కీ ఆఫ్ హానర్ అని చెప్పేసి ఒక పురస్కారాన్ని పొందడం జరిగింది. సిటీ కీ ఆఫ్ హానర్.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే April 7, 2025 రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పోర్చుగల్లోని లిస్బన్ నగర మేయర్ చేత సిటీ కీ ఆఫ్ హానర్, సిటీ ఈ పేరు గుర్తుంచుకోండి, కీ ఆఫ్ హానర్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఒక విదేశీ పురస్కారం అని చెప్పొచ్చు. కామన్గా దేశానికి సంబంధించిన పురస్కారం, అత్యున్నత పురస్కారం అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ లిస్బన్కి సంబంధించింది, ఒక నగరానికి సంబంధించి కాబట్టి అంత పెద్ద ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు ఎగ్జామినర్. ఓకేనా. ఎస్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ద్రౌపది ముర్ము గారు ప్రత్యేకంగా ఇండియా పోర్చుగల్ రిలేషన్స్ గురించి మాట్లాడారు. భారత్ పోర్చుగల్ మధ్య భాగస్వామ్యం అభివృద్ధి చేయబడిన రంగాలు ఏవైతే ఉంటాయంటే టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ మార్పు మరియు కనెక్టివిటీ. సో పోర్చుగల్ రాజధాని వచ్చేసేసి లిస్బన్, కరెన్సీ వచ్చేసేసి యూరో. ఓకేనా. సిటీ కీ ఆఫ్ హానర్ ఏంటంటే గౌరవనీయమైన వ్యక్తుల కోసం నగర పాలకులు అందించే ఆత్మీయత మరియు అంతర్జాతీయ గుర్తింపు. ఇక భారత్ పోర్చుగల్ సంబంధాలు ఏంటి? పోర్చుగల్ అనగానే మనకు ఒక క్రీడాకారుడు గుర్తొస్తాడు, జెర్సీ నెంబర్ 7 ఎవరు? రొనాల్డో, క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక పుస్తకం ఒక ఎంపికతో వార్తల్లోకి వచ్చింది, బుకర్ ప్రైజ్ సంబంధించి. అలా బుకర్ ప్రైజ్కి ఎంపికైన మొట్టమొదటి కన్నడ పుస్తకంగా కూడా చూడవచ్చు. పుస్తకం పేరు, బుక్స్ అండ్ ఆథర్స్ ఇలాంటివి చూసినప్పుడు మనం ఏంటంటే ఆ కవర్ పేజ్ చూడాలి. కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్లేషన్ చేయకండి. బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, డేస్ అండ్ థీమ్స్ కానివ్వండి, సమ్మిట్స్ థీమ్స్ కానివ్వండి, సూపర్లేటివ్స్ కానివ్వండి, ఇంగ్లీష్ పదాలను చూడాలి. సో పుస్తకం వచ్చేసి పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం. ఇప్పటికీ మీ అందరూ చూసే ఉంటారు చాలామంది. హార్ట్ ల్యాంప్ అనే ఒక పుస్తకం, ఓల్డ్ బుక్కే కానీ ఈరోజు ఒక పురస్కారానికి ఎంపికతో వార్తల్లోకి వచ్చింది, హార్ట్ ల్యాంప్. సో హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్ అనే ఒక పుస్తకము. ఆథర్ వచ్చేసి బాను ముస్తాక్ గారు రచించిన హార్ట్ ల్యాంప్ అనే ఒక పుస్తకం అంతర్జాతీయ బుకర్ బహుమతికి ఎంపికైన తొలి కన్నడ రచనగా చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారి కన్నడ నుండి ఒక పుస్తకం ఎంపికైంది. ఓకేనా. సో కర్ణాటకకు చెందిన రచయిత, కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ కథా సంపుటి 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కు షార్ట్ లిస్ట్ అయింది. ఈ రచన కన్నడ నుండి ఇంగ్లీష్లోకి దీపా బాస్తి గారు అనువదించారు. ఇక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కి ఎంపికైన తొలి కన్నడ రచనగా గుర్తింపు పొందింది. ఓకేనా. ఇక బుకర్ ప్రైజ్, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఉత్తమ రచనకు ఏటా ఇచ్చే అంతర్జాతీయ పురస్కారం. ట్రాన్స్లేటెడ్కి ఇంగ్లీష్లో ఉండాలి పుస్తకము. ఓకేనా. లండన్ యూకే కేంద్రంగా పనిచేస్తున్న బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఎంపిక చేస్తారు. ఓకేనా. సో చూడండి, హార్ట్ ల్యాంప్. సో చాలా వరకు పుస్తకాల పేర్లని మార్కెట్లో కొన్ని పుస్తకాల్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. సో జాగ్రత్త పడండి, బుక్ పైన ఏ పేరైతే ఉంటుందో అదే పేరు చూడండి. ఓకేనా. హార్ట్ ల్యాంప్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి అసలే. ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఈరోజు ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి, 3 న్యూస్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మార్చ్ 30, 2025 ఉగాది పండుగ రోజున P4 కార్యక్రమం అనేది ప్రారంభింది. రాష్ట్రాన్ని పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసేసి పీపుల్ పార్ట్నర్షిప్. సో ఇక్కడ బంగారు కుటుంబం అనే ఒక కాన్సెప్ట్, మొట్టమొదటిగా ఈ బంగారు కుటుంబంగా ఎవరిని ఎంపిక చేశారు ఇవన్నీ కూడా మనము కవర్ చేసేసాం. మార్చ్ 30th రోజు చెప్పాను, 31st రోజు 2 రోజులు చెప్పాను. అలా P4 ఈ కార్యక్రమం అమలుకు సీఎం చంద్రబాబు చైర్మన్గా రాష్ట్ర సొసైటీ అనేది ఏర్పాటు అనేది వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో P4 అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4. ఓకేనా. కార్యక్రమం బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సొసైటీకి సీఎం గారే, చంద్రబాబు నాయుడు గారే చైర్మన్గా ఉంటారు. 0 పావర్టీ లక్ష్యంతో దీన్ని అమలు చేయనున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 2025 ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జలహారతి కార్పొరేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. జలహారతి కార్పొరేషన్. సో ఇక్కడ ఎవరు చైర్మన్గా ఉంటారు? వరద జలాల సద్వినియోగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ అనే ప్రత్యేక సంస్థను ప్రారంభించింది. ఇది పోలవరం,
బనకచెర్ల అనుసంధానం వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు స్పెషల్ పర్పస్ వెహికల్గా పనిచేస్తుందంట. ఈ కార్పొరేషన్కి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇక వైస్ చైర్మన్ వచ్చేసి జలవనరుల శాఖ మంత్రి ఉంటారు కదా, వైస్ చైర్మన్గా ఉంటారు. ఓకేనా. వర్షపు నీటి నిర్వహణ, జలవనరుల అనుసంధానం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఓకేనా. అండ్ మనం లాస్ట్ 2 days బ్యాక్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ సంబంధించి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ గురించి చూసాము. ఆర్థిక శాఖ వారు ప్రణాళిక చేస్తున్నారని చెప్పేసి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్. ఏపీలో ఇకపై ఒకే గ్రామీణ వికాస్ బ్యాంకు ఆర్ఆర్బీల విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మరి ఏపీలో ఏపీ గ్రామీణ బ్యాంకు పేరుతో ఒకే బ్యాంకుగా ఇక ఆర్ఆర్బీలను చూడడం జరుగుతుంది. ఆర్ఆర్బీలన్నింటినీ కూడా ఏకీకరించి ఏపీ గ్రామీణ బ్యాంక్ పేరు గుర్తుంచుకోండి. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీలో భాగంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ ఈ పేరు అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారము 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తున్నారు. ఓకేనా. ఇక ఆర్ఆర్బీ సంబంధించి మీకు ప్రత్యేకంగా 1976 చట్టం గురించి చెప్పాను ఆల్రెడీ 2 days బ్యాక్. అండ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్. 1982 శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటైంది. ఇటువంటివన్నీ కూడా మనం చూడాలి. ఇక నెక్స్ట్ ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరి నుండి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఇక్కడ అడుగుతున్నాను. ఓకేనా. ఇక్కడ మీరు సమాధానం ఇవ్వడం అనేది ప్రాక్టీస్ అయిందనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో ఇదే టాపిక్ నుండి ప్రశ్న వచ్చినా లేదా ఇదే ప్రశ్న రూపంలో కనబడ్డా కూడా సులభంగా క్లారిటీతో కాన్ఫిడెన్స్తో ఆన్సర్ని గుర్తించగలుగుతారు. మీకు ఒక మంచి ప్రాక్టీస్ అవ్వాలని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ 2025లో 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశము ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి? ఈ కంటెక్స్ట్ ఎందుకు అడిగానంటే మీకు ఏప్రిల్ 5th రోజునే డిస్కస్ చేశాను ఈ టాపిక్. 9th ఈరోజు ముగిసింది కాబట్టి అడుగుతున్నాను. ఓకేనా. సో థీమ్ ఏంటి, ఎక్కడ? సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే, సో తమిళనాడుకు సంబంధించిన అంశము ఆర్టికల్స్ లింక్ చేసుకోండి. అండ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్బీఐ. రెపో రేట్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాము. నెక్స్ట్ భారతదేశం యొక్క వృద్ధి రేటును నొమురా ఎంతగా అంచనా వేస్తోంది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా 1 కోటి బేళ్ల పత్తి సేకరణ జరిగింది, అత్యధికంగా తెలంగాణ నుండి. అండ్ ఐక్యరాజ్య సమితి ఈసార్కు భారత్ ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్లో మౌంట్ కన్లవన్ అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో ప్రారంభము. భయంకరమైన తోడేళ్లను పునఃసృష్టించారు అమెరికాలో. అండ్ బయోమాస్ ఉపగ్రహ మిషన్ షెడ్యూల్ అనే వార్తల్లోకి వచ్చింది ఏప్రిల్లో. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తికి 22,919 కోట్ల రూపాయల రిలీజు బడ్జెట్. హర్యానా పోలీసు నియామకాల్లో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ కల్పించడం దేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఇనిషియేటివ్. అండ్ నివేశక దీదీ 2nd ఎడిషన్ అనేది ప్రారంభమైంది, ఆర్థిక అవగాహన మహిళలకు సంబంధించి. అండ్ ఇండియా స్కిల్స్ యాక్సిలరేటర్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలోకి వచ్చింది. ఇందులో భాగంగా ఒప్పందం MSDE మరియు WEF. నెక్స్ట్ సిటీ కీ ఆఫ్ హానర్ అని చెప్పేసి లిస్బన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రతిష్టాత్మక పురస్కారము. నెక్స్ట్ వచ్చేసేసి హార్ట్ ల్యాంప్ అనే ఒక పుస్తకం అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కి ఎంపికైన తొలి కన్నడ రచనగా. అండ్ P4 అమలుకు సీఎం చంద్రబాబు గారు చైర్మన్గా రాష్ట్ర సొసైటీ ఏర్పాటు. అండ్ ఆంధ్రప్రదేశ్లో జలహారతి కార్పొరేషన్ అనేది చైర్మన్గా ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక ఏపీ గ్రామీణ బ్యాంక్ పేరుతో వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. నెక్స్ట్ ఏప్రిల్ 2025లో 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశం అనేది ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి? ఈరోజు ముగిసింది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాను. ఓకేనా. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 150th సమ్మిట్ అనేది ఈరోజు ఏప్రిల్ 9th రోజున ముగిసింది అదే వేదికలో. కాబట్టి ఈ ప్రశ్నని మీ ముందు అడిగాను, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామని చెప్పేసి. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో కలిపి లింక్ చేస్తూ మళ్ళీ డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.